హలో గాయ్స్, మనం అయితే సినిమాకి అయితే పోతున్నాం. మా అమేజింగ్ స్పైడీస్ మిరాయి మూవీకి అయితే పోతున్నాం. ముందుగానే వెళ్లాల్సింది, నిన్ననే వెళ్లాల్సింది, కానీ కుదరలేదు. ఎందుకంటే నిన్న అసైన్మెంట్స్ అంట అదంట అని తోటకూర అని పెట్టారు. అది మేము రాయలేక నైట్ అంతా కూర్చొని 2 వరకు రాసి ఇంకా నిన్నటికైతే చూపించేసినాం. చాలా ఫుల్ గా అయితే రైడ్ అయిపోయినాం. ఇంకా ఏం ఒళ్ళు ఊనం అయిపోయింది. గొడ్డు షాకిరి అనుకున్నాను. నైట్ అంతా 2 వరకు రాస్తనే ఉండే, ఏం అర్థం కదా. నిద్ర వచ్చినా కూడా ఎంత మొబ్బు అనిపించింది. నిద్రపోదామని అనుకున్నా కానీ కుదరలేదు. అయినా పర్లేదు, మనమైతే రాసినాం. ఇప్పుడైతే మనం సినిమాకి పోతున్నాం. మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఏంటంటే, చెడ్డీ దోస్త్ మా 3rd క్లాస్ నుంచి చదువుకున్నాం అన్నమాట. 3rd క్లాస్. ఓకే, చూడండి గాయస్. వీడు నా చెడ్డీ దోస్త్ గాడు. చెడ్డీ వేసుకునేది తిరిగేటోళ్ళం వీడు నేను. ఒక అమ్మాయి కోసమే అనుకోండి. వీడు నేను ఎప్పుడు కొట్లాడుకునేటోళ్ళమే అమ్మాయి కోసమే. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే చోట ఉంది. ఏం చేద్దాం, డెస్టినీ అనమాట. వీడు మన అల్లు అర్జున్ ఫ్యాను, నేను ప్రభాస్ ఫ్యాన్ అనమాట. చూడు అప్పుడే ఈయన కథలు అరే కథలు పడారా అంటే పడతావే చాలా తల్లే. కానీ తర్వాత ఏ ఉంది కదా, దానికి టికెట్ నువ్వు పెట్టాలా ఖచ్చితంగా. ఓకే, చూడండి గాయస్, మీరే ప్రూఫ్. ఎందుకంటే 23కి నాది టికెట్. వీడియో టికెట్ అంట కనీసం ఒక 1000 ఉంటది అనుకుంటా టికెట్. ఆ టికెట్ వీడియో పెట్టాలా నాకు కూడా. 100 గంటలు నేనే పెడతా. ఓకే ఓకే గాయస్, మనం అయితే ఇంకా థియేటర్ లోపలికి వచ్చేసినాం. వెంకటేశ్వర థియేటర్. ఇంతకుముందు ఇది ఎస్వి సినిమాక్స్ అయ్యింది అనమాట. ఇక్కడ 3 చాలా సినిమాలకి అయితే వచ్చాను. చిన్నప్పుడు మా నాన్నతో పాటు వచ్చాను. మళ్ళీ మా ఫ్రెండ్ తో ఇంకొకరితో వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మిరాయి మూవీకి అయితే వచ్చామన్నమాట ఈరోజు. టికెట్ అట్లనే లోపల కూడా మీకు థియేటర్ అంతా చూపిస్తాను. ఇప్పుడు బయట మీ అందరికీ చూపిస్తా. కేరాటిగా గాయస్, ఇదే అనమాట ఇంకా ఎంట్రీ అనమాట. చూడండి, ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. మా నాన్న ఆటో తీసుకొచ్చేది ఇక్కడ పెట్టేవాడు. డైలీ ఇంకా ఏదైనా సినిమాకి వస్తే అప్పుడు తెలియదు మా పిల్లలం కదా. కోల్నా కొడక నీ మీద ఒక సినిమా తీయాలా? తీటపళ్ళు ఏమమ్మా, ఏదో మంచి మోటివేషన్ చెప్పు. ఏం మోటివేషన్ ఉంది? మోటివేషన్ ప్రెసెంట్ జనరేషన్ అంటే అమ్మాయిని నమ్మద్దు. ఇంకా అమితికి అలా కూర్చిపోతావా? కన్ఫామ్. అంటే నీకు ఇప్పుడు లవర్ చూపించినావే. అమ్మాయిని అయితే నమ్మకండి, ఎత్తిపోయింది. ఇంకా అమ్మమ్మ, నీ మీద ఒక సినిమా తీస్తాను నేను. కథల పుస్తకాలు సరిపోవు. నేను సినిమా తీసారా నీ మీద డైరెక్ట్ చేస్తా అంటున్నా నేను. నీకైనా సరిపోవద్దు. అవును, పెద్ద సెలబ్రిటీవి, అందుకే చెప్తా. గాయస్, మనమైతే ఇంకా పోస్టర్ కోసం ఫోజ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కానీ చూడండి ఎలా అవుతుందో. ఓకే, రెడీ, 1 2 రెడీ స్టార్ట్. కెమెరా రెడీ. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. క్యాన్సిల్ అయిపోతున్నాడు. కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. లోపలికి అయితే పోతున్నాం.
మొత్తం తీస్తాం లోపల ఎంట్రీ అయితే అనమాట. గాయస్ ఇంకా థియేటర్ కింద వచ్చేసి థియేటర్ అదిరిపోయింది. ఇదిగోండి థియేటర్ చూడండి. సీట్ నెంబర్ సీట్ నెంబర్ ఉంటుంది మళ్ళా B1 ఇదే ఇక్కడ. ఏందిరా థియేటర్ ఎక్స్పెక్టేషన్స్ థియేటర్ అదిరిపోయింది. గాయస్ మనమైతే ఇంకా థియేటర్ లో ఉన్నాం. హైలైట్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక అన్న మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మన సబ్స్క్రైబర్ అన్న ఆశిరెడ్డి అనమాట అన్న పేరు. ఇంకా థియేటర్ ఇంకా ఫుల్ కాలేదు, ఇంకా చాలా మంది రాలా. థియేటర్ గురించి తెలియదేమో, ఈ యూట్యూబ్ లో చూడండి హైలైట్ ఉంది. థియేటర్ అయితే మామూలు లేదనమాట. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ మైసూర్ థియేటర్ ఎస్వి సినీ మ్యాక్స్ పీక్స్ ఉంది థియేటర్. నా చిన్నప్పటి కానీ ఇప్పుడు చాలా ఫుల్ అప్డేట్ బల్లే ఉంది థియేటర్ అయితే. కట్ చేసే బాగా థియేటర్ కన్నా హైలైట్ ఉంది కదా థియేటర్, మామూలు లేదు రాదు. థియేటర్ అయితే అదిరిపోయింది బాబా. స్క్రీన్ ఎక్స్పెక్టేషన్స్ కి ఇప్పుడే సినిమా అయితే చూసి రావడం జరిగింది అనమాట. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా పగిలిపోయింది. బుర్ర పాడంతే ఏమన్నా తీసిందా కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. నన్నం డైరెక్టర్ కి గ్రాఫిక్స్ కానీ మామూలు లేదు. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పీక్స్ ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా చెప్పాలంటే ఒక అన్న రివ్యూ ఉన్నాడు, అన్న చెప్తారు. అన్న ఇట్రా అన్న చెప్పారా సినిమా ఎట్లుందన్న? బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా, గ్రాఫిక్స్ ఫైటింగ్ బాగున్నాయి. చూసారాయండి సినిమా అయితే వెళ్ళండి. సినిమా అయితే హైలైట్ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఒకవేళ మైదుగూరు దగ్గర ఉంటే ఇక్కడ వెంకటేశ్వర్ ఉంది థియేటర్ కూడా హైలైట్ ఉంది. సౌండ్ కూడా బాగా పెట్టిండు. మీకైతే ఫుల్ బల్లే ఉంటది కదా సినిమా అయితే, బల్లే సూపర్ గా ఉంటది. ఓకే, ఎలా సినిమా అయితే చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా కిరాక్ ఉంది. రెబల్ ఫ్యాన్స్ కి అయితే రెబల్ ఫ్యాన్స్ కిరాక్ పండగే అనుకోండి. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు, మా సినిమా ఎట్టుంది సూపర్ అయితే ఒకసారి అయింది. ఏదో ఒక మేనరిజం మనోజ్ అన్నది, మనోజ్ మా ఊరికి వెళ్ళేది క్యారెక్టర్ అయితే పడేసిందంటే మనోజ్ అన్నకి అబ్బా. మనోజ్ అన్న మామూలు యాక్టింగ్ కాదు సినిమాలో అయితే. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది, హైలైట్ ఉంది ట్విస్ట్ అయితే. పిక్స్ వెళ్ళింది సినిమా అయితే భలే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే ఉంది, మామూలు లేదు. వెళ్ళండి సినిమా అయితే సూపర్ అంతే, మాటలు లేదు. ఇంకా ఎక్కువ చెప్పాలని చెప్పలేను కూడా, అట్లుందన్నమాట సినిమా. గాయస్ మాకేం దొరక ఇంకా ట్రాక్టర్లో అయితే పోతున్నాం. ఇది మా పరిస్థితి. ఎలాగో ఇంకా సినిమా అయితే చూసి వచ్చినాం. ఇంకా మొండిపేటలో దిగినాం అనమాట. ఆటోలు లేక ఏం లేక చాలా కష్టపడినాం నడుచుకుంటూ వస్తుంటే. అది కాక ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ వస్తుంటే ఒక ట్రాక్టర్ మాకు దేవుళ్ళ కనపడినాడు. అన్న ట్రాక్టర్ ఎక్కి మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం. వీనికి టైం అవుతుందంట డ్యూటీకి పోవడం వల్ల. ఓకే గాయస్ ఇంకా అందరికి బాయ్ చెప్పరా.